హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ఫెస్టింగ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 5. ఈరోజు మనతో పాటు ప్రీవియస్ 10 days గా అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ టాప్ 10 లో బార్బరిక్ మూవీ ఉంది. ఆ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. సో సార్, మీ గురించి చెప్పండి. అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సినిమా తీద్దామనే థాట్ ఎలా వచ్చింది మీకు? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒకటి ఆ పిచ్చి ఉంది. అందరూ ఊర్లో మా ఊర్లో అందరికీ తెలుసు వీడికి ఒక పిచ్చి ఉందని. అది ఏం పిచ్చిరా బాబు అని అంటే సినిమా పిచ్చి అని తెలుసు అందరికీ. ఎందుకు అని అంటే నేను ఒక సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక బాక్స్, అంటే ఒక అట్ట బాక్స్ ఉంటుంది కదా, అదే కాటన్ బాక్స్. దాంట్లో ఒక హోల్ చేసి దానికి ఒక భూతద్దం పెట్టి ఎండలో ఒక మిర్రర్ పెట్టి ఆ మిర్రర్ వెలుగుని ఈ ఈ బాక్స్ ఉన్న భూతద్దం మీద ఆ, చేసి మధ్యలో రీల్ పెట్టేవాడిని. అంటే మాకు దగ్గరలో ఒక థియేటర్ ఉండింది, మా ఊరు వాళ్ళది. ఆ థియేటర్ గోడ వెనకాల అదే ఎడిట్ చేసిన రీల్స్ కొన్ని అవతల పడేస్తారు. సో అలాంటివి తీసుకొని వచ్చేసి ఇక్కడొచ్చి ఒక వీల్ లాగా తయారు చేసి దాన్ని ఇలా రొటేట్ చేయటం, అలాగా పిల్లలకి అంటే ఇంట్లో అలా చూపించటం, అలా చేసినప్పటి నుంచి ఆ పిచ్చి ఉంది యాక్చువల్లీ. ఎస్. సో అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా మొత్తానికి ఆ, ఆ పిచ్చిని వదలలేదు, సాధించావు అని అంటారు. అది అక్కడ ఎస్ మొదలైంది సార్. అది యాక్చువల్లీ. సో ఆ తర్వాత మ్, నేను అంటే సినిమాలనేవి నమ- నా- నమ్- మా మా ఊర్లో, అంత పల్లెటూరులో సినిమా అనేది నేనేదో అది 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 చాలా పెద్ద అచీవ్మెంట్, అది అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అని అనుకునేవాడిని. సమ్ ఏజ్ వచ్చాక, ఒక మెచ్యూరిటీ వచ్చాక, లేదు మనం మన మనకు నచ్చింది మనం చేయకపోతే మనం అంటే అది కోల్పోయామనే బాధ ఉంటుంది కదా. ఏదో ఉద్యోగం చేసుకుని నేను చేశాను, ఉద్యోగాలు కూడా చేశాను. కానీ ఇంకా అది కొంచెం డేర్ స్టెప్ తీసుకొని మరి హైదరాబాద్ వచ్చాను నేను శ్రీకాకుళం నుంచి. ఎస్. Yeah. సార్, సో మోస్ట్లీ అందరూ ముందు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి తర్వాత డైరెక్టర్ అవుతారు కదా, మీరు ఎలా అయ్యారు Mm. అసలు డైరెక్టర్? నేను యాక్చువల్లీ ఎవరి దగ్గర పని చేయలేదు యాక్చువల్లీ. నేను ఫస్ట్ ఒక 7,000 తీసుకొని ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చాక ఆ 7,000 జస్ట్ ఒక 6 నెలల్లో 7 నెలల్లో దగ్గర పడిపోయినాయి. ఆ 7,000 అంటే మరి, అంటే 7,000 అంటే 2005 అది. ఆ 7,000 ఓకే. రూపీస్ అయిపోయినాయి. అయిపోయాక ఇక అయిపోయింది. మనం ఏం లేదు అనుకోకుండా నేనేం చేశానంటే, నాకు కొంచెం నేను అప్పటికే వోకల్ నేర్చుకుంటున్నా. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాను అప్పుడు నేను. కర్ణాటిక్ వోకల్. సో చిన్నప్పటి నుంచి పాటలు కూడా పాడతాను. అది నాకు ఓకే. ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నా రూమ్ పక్కన ఒక అబ్బాయి, ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి అప్పుడు కో క్లోజప్ సరిగమలు అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలోనే అనుకుంటాను. అందులో పార్టిసిపేట్ చేసాడు. మా ఇంటి పక్కన ఉన్నోడు, వాడే నాకు సెలబ్రిటీ ఆ టైంకి. అసలు వాడి ఎపిసోడ్స్ అవి చూసేవాడిని. అలా వాడితో పాటు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళేవాడిని. అసలు సింగింగ్ స్టైల్ ఏంటి? ఎలా చేస్తున్నారు? అంటే ఎలా పాడతారు? ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఇలా ఎళ్లి ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకొని, అక్కడే కృష్ణానగర్‌లో సుబ్బలక్ష్మి అని ఒక మేడమ్ ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర కర్ణాటిక్ మళ్ళీ స్టార్ట్ చేసి, లేదు ఇలాగ అప్పుడు ఫీజ్ చాలా తక్కువుండింది. రూ. 150, 200 తీసుకునేదావిడ. ఇంక అక్కడి నుంచి కాన్సంట్రేట్ చేసి ఫస్ట్ అప్పుడు ఆర్కెస్ట్రా బార్స్ ఉండేవి. బార్‌లలో పాటలు పాడేవాళ్ళం మేము. ప్రసాద్ గాని, నేను గాని, ఇంకా సమ్ అదర్ పెద్ద బార్‌లలో పాటలు పాడేవాళ్ళం. అక్కడ రోజుకి 200, 200 ఇచ్చేవాళ్ళు. సో, అట్లా బార్స్‌లో మీకిప్పుడు తెలీదు నాకు తెలిసి. ఇప్పుడవి లేవు. ఆ కల్చర్ లేదు ఇప్పుడు హైదరాబాద్‌లో. ఆర్కెస్ట్రా బార్స్. ఇప్పుడు పబ్స్ వచ్చాయి. పబ్స్‌లో అదే బ్యాండ్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి. ఆ! అది అవును. దాన్ని ఇంకొక లెవెల్‌గా మార్చుకున్నారు దాన్ని. యాజ్ యూజువల్ సేమ్. అప్పుడు కూడా ఆర్కెస్ట్రా బార్ అనేవాళ్ళు. ఇప్పుడేంటంటే బ్యాండ్ అంటున్నారు అంతే. సో, అలా నాకు స్టాండ్ తీసుకొని అక్కడి నుంచి ఫైనాన్షియల్‌గా స్టాండ్ తీసుకుంటూ, ఇక నేనేమైపోయిందంటే ఇక డబ్బులు వస్తా ఉంటే కాన్సంట్రేషన్ సినిమాల మీద తగ్గుతా ఉంది. అంటే నేను ఎక్కువ టైము స్పెండ్ లేని టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైము ఏంటంటే స్క్రిప్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయటం. సో, మనకున్న టాలెంట్‌కి ఖచ్చితంగా
అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది నాకు. ఎందుకనంటే నేను కొన్ని సినిమాలు అప్పుడు 'ఫిల్మ్ బై అరవింద్' గాని, 'ఇంద్ర' గాని కొన్ని సినిమాలు ఏంటిదది మన 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' గాని, మళ్ళీ నేను స్క్రిప్ట్ రాసాను సినిమా చూసి. అంటే టీవీలో సినిమా పెట్టుకొని, ఏ సీన్ ఎంతవరకు కట్ అవుతుంది, ఏ సీన్ ఏ ఎమోషన్ దగ్గర ఎడిట్ చేశారు, లేదా సస్పెన్స్‌ని ఎలా హోల్డ్ చేశారు, ఈ పెయిన్ తీసుకురావటానికి అందులో శివపుత్రుడు కూడా ఉంది. ఇలా అవన్నీ నేను సీన్ వైజ్ రాసేవాడిననమాట. నాకొక్కటి ఒక గురువుగారు బాబు గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన అంటే స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు, డైలాగ్స్ ఎలా రాస్తారు పేపర్ మీద అనేది నేను ఫస్ట్ తెలుసుకున్నాను. అంటే లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ప్లే రాసుకొని, రైట్ సైడ్ డైలాగ్స్ రాయడం అనేది అప్పుడు నాకు తెలుసు. అది అది పట్టుకొని నేను ఇలా ఒక గుర్తులేవు గానీ ఒక 10 మూవీస్ వరకు నేను ఇలా చేశాను ఇంట్లో కూర్చొని. అంటే ఈ 2 గంటలు నిడివి ఈ సినిమా హిట్ సినిమా, ఈ సినిమా ఫ్లాప్ సినిమా. ఫ్లాప్ సినిమాకి ఎందుకు అంటే అలాంటివన్నీ నేర్చుకున్నాను నేను. అంటే ఎడిట్ ఎలా చేశారు, ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్నాక అప్పుడు కాన్ఫిడెంట్‌గా కథ చెప్పటం అనేది కూడా ప్రాక్టీస్ చేశాను. కథ చెప్పడం ఎలా కథలు తయారు చేసుకున్నాను. అలా నేను అడుగులేసాను యాక్చువల్లీ. 2017లో అనుకుంటాను. ఆహ్, 'లాలిజో లాలిజో' అని ఒక ఫిల్మ్ చేశాను. అది కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ అయిపోయింది. ఆహ్, ఆ ఫిల్మ్. ఆహ్, అదొక చిన్న హారర్ అంటే ఒక్క విల్లాలో చేశాను యాక్చువల్లీ. అప్పట్లో కూడా 2017లో అది 45 లాక్స్‌లో చేశాం సినిమా. సెన్సార్ అయిపోయింది. సినిమా వచ్చిందను లాస్ట్ మినిట్‌లో కొంచెం దానికి ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే. ఎక్కువ మంది పార్ట్నర్‌లు ఉండేవాళ్ళు దానికి. దానివల్ల కొంచెము అది అక్కడే డెడ్ అయిపోయింది. అప్పుడు అసలైతే ఒక 2 ఇయర్స్ వరకు దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. అంటే ఇంక నేను పూర్తిగా సాలరీ కూడా తీసుకోలేదు దానికి. నేను బయట ఈ మ్యారేజెస్ ఉంటాయి కదా! మ్యారేజెస్‌లో పాటలు పాడుకుంటూ ఆహ్, ఇలా ఇవన్నీ చేసుకుంటూ ఫ ఆహ్, సినిమా చేసేవాడిని. అంటే నేను డబ్బులు తీసుకోలేదు. సాలరీ లాగా తీసుకోలేదు. అలాగని నేను సినిమా కంపల్సరీ చేయాలి అనే దాని మీద చేశాను. కానీ ఆహ్, అది రిలీజ్ అవ్వలేదు. చాలా బాధపడ్డాను. 2018లో ఇక ఆ బాధలో నుంచి అంటే బయటికి రావాలి. ఆహ్, ఏదైనా ఆహ్, ఆహ్, స్పిరిచువల్ సైడు, ఒక దేవుడు ఇలా కొంచెం వెళ్దామని నేను అయ్యప్ప మాలేశాను ఫస్ట్ అసలు యాక్చువల్లీ. ఆహ్, అయ్యప్ప మాల ఏసాక జస్ట్ ఒక 1 ½ ఇయర్ తర్వాత కరోనా స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ మొదలు పెడదాం అనుకునేసరికి మళ్ళీ కరోనా స్టార్ట్ అయిపోయింది. సో, యెస్. కరోనా స్టార్ట్ అయిపోయేసరికి ఇదేంట్రా బాబు! అసలు ఏదో మొదలు పెడదాము, ఇంక పరిగెడదామంటే ఆగిపోతున్నాను అని అనుకున్న టైంలో ఇగ నైట్ బాగా అంటే కరోనా టైంలో బాగా కూర్చొని అంటే ఒక పక్క మహాభారతం, కొన్ని బుక్స్ చదువుకుంటూనే కూర్చొని ఒక ఐడియాని క్రాక్ చేశాను. ఏంటి అనంటే నేను ఈలోగా పియానో కూడా నేర్చుకున్నాను యాక్చువల్లీ. సొంత ఒకటి పియానో నేర్చుకున్నాను. ఈ ఇవన్నీ పెట్టుకుంటూ సర్వైవల్ అవుతూనే నాకు యూఎస్, యూకే, కెనడా ఇలాంటి ఆహ్, దేశాల నుంచి నాకు స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు స్టూడెంట్స్. సో, ఓకే. వాళ్ళు బాగా డబ్బులున్నోళ్ళు. అంటే యూఎస్, యూకేలో అంటే మినిమమ్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి, నేను అన్నాను ఒక్క మాట. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా చేద్దామా? నేనొక 50 లాక్స్‌లో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. కథ ఇది అని చెప్పాను. యాక్చువల్లీ ఆ కథే 'కరణ్ అర్జున్' యాక్చువల్లీ. దీని ప్రీవియస్ ఫిల్మ్ 'కరణ్ అర్జున్' మీరు చూసే ఉంటారు. అంటే యెస్. సెర్చ్ చేసి ఉంటారు మీరు. విన్నాను. యెస్. యాహ్! 'కరణ్ అర్జున్.' ఆ 'కరణ్ అర్జున్' ఆహ్, ఆహ్, ఆ విధంగా 55 లాక్స్ అంటే 50 అనుకున్నాము. 55 లాక్స్ అయింది. 55 లాక్స్‌లో తీసాము. తీశాక సినిమా స్క్రీన్ మీద యేసుకున్నప్పుడు చాలా వచ్చింది. 3 క్యారెక్టర్‌లతో ఒక 1 అవర్ 50 మినిట్స్ నడిపించడం అనేది అసలు వండర్ అని చాలామందన్నారు. కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటంటే రిలీజ్‌కి ప్రాబ్లమ్. రిలీజ్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే యెస్. కుర్రోళ్ళు చాలా కొత్తోళ్ళు అసలు పూర్తిగా. అంటే నేనెలా అంటే నువ్వు హీరో అవ్వాలంటే నువ్వు డబ్బులు పెట్టాల్సిందే. తప్పుడు ఇప్పుడు నేనున్నాను డైరెక్టర్ అవుతున్నా. నేను మొత్తం సాక్రిఫైస్ చేసుకుంటూ నేనేమి ఇందులో డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాను. అంటే నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను. సో, నువ్వు ఇలా ఏం చేసి ఒక ఇద్దరు కుర్రోళ్ళని సెలెక్ట్ చేసుకొని అంటే కొంచెం 10 లాక్స్ పెట్టినోళ్ళు ఇద్దరు హీరోలయ్యారు. ఏమంటదండి 5 లాక్స్ పెట్టినోళ్ళు ప్రొడ్యూసర్స్. ఇట్లా అందరి పేర్లు కూడా మీకక్కడ 5, 6 మెంబర్స్ ఉంటారు.
సో, Yes. అలా చేసాము. లాస్ట్‌లో అది సినిమా నేను అసలు పబ్లిసిటీ లేదు, ఏమి లేదు. అసలు అవసరమే లేదు. సినిమా అయితే థియేటర్‌లో రిలీజ్ చేద్దాం. థియేటర్‌లో రిలీజ్ చేస్తే కనీసం ఆ ఇదైనా ఉంటదని జెప్పేసి కొద్దో గొప్పో చిన్న పబ్లిసిటీ చేసి ఒక 10,00,000 వరకు పబ్లిసిటీ చేసి ఒక 80 థియేటర్స్‌లో రిలీజ్ చేశాను. అది చాలా డేర్ స్టెప్ ఏసి ఫైట్ చేసి మరీ 80 థియేటర్స్‌లో రిలీజ్ చేశాను. సరే అది అందరికీ తెలిసిందే. సినిమా పబ్లిసిటీ లేకపోతే ఆహ్, అసలు ఎలా తెలుస్తుంది సినిమా థియేటర్‌కి రావడానికి కాన్ఫిడెన్స్ ఏంటి? అది అర్థమైపోయింది నాకు. సో, ఆ తర్వాత స్టెప్సే 'త్రిపురధారి బార్బర్'. ఆ సినిమా చూసాకే నాకు చాలా అప్లాజ్. అంటే 3 క్యారెక్టర్స్‌తో ఇంత బాగా డీల్ చేసావు. బోర్ కొట్టలేదు Yes. సినిమా అనేసి బోర్ కొట్టలేదు. 3 క్యారెక్టర్స్‌ని కూర్చోబెట్టి చేపించడం మాట్లాడుకుంటూనే పగలు, రాత్రి అవుతా ఉంటది. అలా అందులో చూపించి ఒకే లొకేషన్ ఆల్‌మోస్ట్. ఎలా ఆ దాని మీద నాకు అది నాకొక ఆర్&డి లాగా పనిచేసింది. 'బార్బరీకి' అవకాశం అలా వచ్చింది. సో సార్ మీరసలు స్టోరీ ఎలా రాస్తారు? మీకు క్యారెక్టర్‌ని తీసుకొని దాన్ని బిల్డ్ చేస్తారా దాని చుట్టూ? లేకపోతే స్టోరీ అనుకోని దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఇలా చేస్తాడని స్టోరీ రాస్తారా? నేను యాక్చువల్లీ ఇప్పుడు అంటే చాలామంది అంటుంటారు. రొటీన్ స్టోరీ అంటారు చాలా సినిమాలు. అంటే కొన్ని సినిమాలు అన్ని మాక్సిమం సినిమాలు రొటీన్ స్టోరీ అంటే ఇప్పుడు ఈరోజు 'డ్యూడ్' రిలీజ్ అయింది. రొటీన్ స్టోరీ హ్మ్. అన్నారు. అంటే నేను రొటీన్ స్టోరీ అనేది నమ్మను. ఇంకా స్టోరీలు కొత్తగా రాయాలి అనంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. లైఫ్ స్టోరీలు రాయాలంటే వైఫ్ హస్బాండ్‌ని చంపేస్తుంది అనే దాని మీద రాయాలేమో గాని, స్టోరీలు ఎప్పుడు కూడా మనకున్న వాటిల్లో మాక్సిమం అవే ఉంటాయి. ఇప్పుడు 'రంగస్థలం' కూడా ఎప్పుడో 'ఎర్రమందారం' సినిమాలో మెయిన్ ప్లాట్ 'రంగస్థలం.' అలాగే యాహ్! చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు 'బార్బరిక్' సినిమా లాంటిది 'సర్పయాగం' లాంటి సినిమాలో శోభన్ బాబు కూడా చేశారు. కానీ యెస్. మనం దాన్ని ట్రీట్మెంట్ అంటే ఎలా తీసుకెళ్తాం అనే దాని మీద నాకు చాలా ఫోకస్. దాన్ని నేను అంటే యాక్చువల్లీ 'కరణార్జున్' చేసినా, ర 'బార్బరిక్' చేసినా నేను ఫస్ట్ ఏమనుకుంటానంటే ట్రీట్మెంట్‌ని ఎలా చేస్తాం? దేన్ని అనేది నాకు 'బార్బరిక్' విషయం వచ్చేసరికి ఆ 'త్రిబాణ' అనేది ఉంటది కదా! ఆ 'త్రిబాణ'కున్న సైకాలజీ ఉంది చూసారా? ఆ సైకాలజీని ఆహ్, ఇన్‌బిల్ట్ చేసి, బ్లెండ్ చేసి మనం ఒక స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దామని ఉంటది. నేను కథ మీరడిగిన క్వెషన్ ఏంటంటే, కథ నేను ఫస్ట్ ఏంటంటే మెయిన్ ప్లాట్ కంటే కూడా ట్రీట్మెంట్ ప్లాట్ పట్టుకుంటాను నేను యాక్చువల్లీ. నేను దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను. నేను 'బార్బరిక్' చేసింది కూడా అలాగే. యాక్చువల్లీ 'కర్ణార్జున్' కూడా చేసాడు. అంటే ఒక కర్ణుడి ఎమోషను, ఒక అర్జునుడు ఎమోషన్. వాళ్ళిద్దరి ఎమోషన్స్‌ని నేను వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వైరం ఉంటది ఇద్దరికి. ఇద్దరికీ వైరం ఉంటది మహాభారతంలో. ఆ వైరాన్నే నేను ఒక మధ్యలో ఒక అమ్మాయిని పెట్టి అంటే లైక్ వాళ్ళిద్దరికి వైరం ఎప్పుడు కూడా ద్రౌపది విషయంలో ఉంటది. అలా ఏంటంటే నేను ఒక మధ్యలో ఒక ద్రౌపది లాంటి అమ్మాయిని చేసి ఒక ముగ్గురు మధ్య ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా బిల్డ్ చేస్తూ అందులో చిన్న క్రైమ్ పార్ట్ యాడ్ చేస్తూ అలా ఎళ్ళాను. సో, అలా ఏంటంటే నేను ముందు అలా ఆలోచిస్తాను. ఆహ్, Yes, sir. అది కథకి నేను మొదట అలాగా నేను మొదలు పెడతాను యాక్చువల్లీ. యాహ్! సార్ లైక్ ఇప్పుడు ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అయినోళ్ళుంటారు డిగ్రీ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు ఒక డైరెక్షన్‌లోకి రావాలంటే ఎలా సజెస్ట్ చేస్తారు? లైక్ వాళ్ళేమన్నా డైరెక్టింగ్ కోర్సెస్ తీసుకొని జాయిన్ అవ్వాలా? లేదంటే లైక్ ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా స్టార్ట్ చేయాలా? అంటే కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ అవున్న స్టూడెంట్స్? కెరియర్ అయితే నాకు తెలిసినంత వరకు ఆహ్, ఎవరి దగ్గరైనా 1, 2 సినిమాలకు పని చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సెట్ మేనేజ్‌మెంట్ తెలుస్తది. సెట్ మేనేజ్‌మెంట్ తెలుస్తది. ఇంకోటి ఇప్పుడు నాలాగే అందరూ చేయకూడదు యాక్చువల్లీ. నాలాగా ఏంటంటే డ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయకుండానే వచ్చారు. కానీ యెస్ సార్. ఎక్కువ శాతం 1, 2 సినిమాలకైతే పని చేస్తే అసలు ఆర్టిస్ట్‌లు ద ఏ టైంకి తీసుకురావాలి? లేపోతే సెట్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి? లేదా ఇన్ని సీన్‌లు చేయాలనుకుంటున్నాం ఈరోజు. ఈ బడ్జెట్ ఎలా కంట్రోల్ అవుతది? ఆ! మనము ఇంకోటేంటంటే ఆహ్, ఆహ్, ఇవి వెరీ ఇంపార్టెంటు. ఓన్ టాలెంట్ ఏంటంటే షాట్ ఎలా పెట్టాలి? ఎక్స్‌ప్రెషన్ ఎలా తీసుకోవాలి? ఇవన్నీ మీకు డైరెక్షన్ చెయ్యకపోయినా మీ దగ్గర టాలెంట్ ఉంటే
వచ్చేస్తది. అది ఉంటది. అది ఇన్‌బిల్ట్ కొంతమందికి ఉంటది టాలెంట్. నేను అలాగేంటంటే నేను నాకు ఆ టాలెంట్ ఉంది. నేను ఆర్టిస్ట్ దగ్గర తీసుకోగలుగుతాను. అది చేయగలుగుతాను. బట్ సెట్ మేనేజ్‌మెంట్ అనేది నాకు చాలా కష్టం. సెట్‌ని హ్యాండిల్ చేయటం అనేది చాలా కష్టం ఉంటది. ఎందుకంటే మనము ఒక డైరెక్టర్‌గా ఒక ఒక డిజైర్‌తో వస్తాము. సినిమా సూపర్ హిట్ అవ్వాలని పని చేస్తాం గానీ, సెట్‌లో అందరూ అలా పని చేయరు. యాక్చువల్లీ సెట్‌లో వర్కర్స్ గాని, లేకపోతే ఇంకెవరో అందరూ కూడానేంటంటే, వాళ్ళు జస్ట్ జాబ్ కోసం వచ్చారు. జాబ్ చేసి ఎళ్ళిపోతారు. సో, నేనంటుందేంటంటే, ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అట్‌లీస్ట్ ఒక్క సినిమాకైనా పని చేయండి. అప్రెంటిస్‌గా ఎళ్ళండి సెట్‌కి. మొత్తం సినిమాకి పని చేయండి. డబ్బులివ్వకపోయినా పర్వాలే. మీకు డబ్బులివ్వకపోతే మీరు ఆహ్, ఏమంటదని ఉదయము, సాయంత్రం భోజనం పెడతారు. ఇంకేదైనా ఉద్యోగం చేసుకుంటూనే వెళ్ళండి. అది సెట్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి. అప్పుడే బడ్జెట్ కంట్రోల్ అవుతదనేది నా ఇది. నేను అందులో యాక్చువల్లీ హ్మ్. అంటే నేను ప్రతీదీ నెత్తి మీదకి తీసుకోవటం వలన నేను అందులో ఫెయిల్ అయ్యానని అనిపించింది. అందుకే నా సజెషన్ మీకు టాలెంట్స్ ఉండొచ్చు. కానీ సెట్ మేనేజ్‌మెంట్ అనేది మీరు వచ్చే మనిషిని మీరు కనిపెట్టలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకొక పోలీస్ స్టేషన్ షూట్ చేయాలి. పోలీస్ స్టేషన్‌లో షూట్ చేయాలి. అంటే పోలీస్ స్టేషన్‌లో మనం ఒక ప్లేస్ చూసుకుంటాం. ఆ ప్లేస్‌లో ప్రాపర్టీస్ ఫిల్ చేయాలి. సో, ప్రాపర్టీస్ ఎన్ని ఫిల్ చేయాలి? దానికి ఎంతవుద్ది? ఓహో! ఇంతవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఈ రేట్లు వేరేగా ఉంటాయి. మనం కొత్తయితే ఆ రేట్లు వేరేగా ఉంటాయి. మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ రేట్లు వేరేగా మారిపోతాయి. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ వెరీ ఇంపార్టెంట్ అనయితే నాకు బాగా అర్థమైంది. యాహ్! ఇదే నేను రాబోయే ఫిల్మ్ మేకర్స్‌కి నేను చెప్పేది. యాహ్! సార్ ఇప్పుడు ఒక మూవీకి మీరు కాస్ట్‌ని ఎలా చూజ్ చేసుకుంటారు? అంటే మీ స్టోరీ రాసేటప్పుడే మీరు అనుకున్నారా? లేదంటే లైక్ ఇప్పుడు మీ 'బార్బరిక్' మూవీ ఉంది. దానికి 'సత్యరాజ్' గారు గాని, 'రాజేంద్ర' గారు గాని, లేదంటే 'ఉదయభాను' గారు వాళ్ళని ఎలా చూజ్ చేసుకున్నారు? నేను యాక్చువల్లీ స్టోరీ అనుకున్నాకే క్యారెక్టర్స్‌కెళ్తానండి. ఆహ్, ఫస్ట్ స్టోరీ బిల్డ్ చేసేస్తాము. అది 70 ఏళ్ల ముసలోడవని, ఇదవని. ఈ స్టోరీ ఇంకోటేంటంటే చాలామంది అదే పులిని చూసి నక్కవాతలెట్టుకోవటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మనకి ఒక గుడ్ ఫిల్మ్ వచ్చింది. 'లిటిల్ హార్ట్స్' అని ఒక ఫిల్మ్ వచ్చింది. నేను అవును. 'లిటిల్ హార్ట్స్‌లా' తీయాలని మొదలుపెడతారు ఇప్పుడు చాలామంది చూడండి. ఒక ఇగ మొదలెట్టేస్తారు. ఆల్‌మోస్ట్ ఒక 20, 30 సినిమాలు దిగుతాయి. ఒక్కటి పనికిరాదు. అంటే నేనేమంటున్నానంటే ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ఎనకాల పడకుండా మీరిప్పుడేదో క్వెషన్ చేశారండి. సారీ ఐయామ్ సారీ. క్వెషన్ నేను అదే సార్ ఎక్కువ లెంత్ మాట్లాడుతూ యాహ్! కాస్టింగ్ ఎలా చూజ్ ఆహ్, చేస్తారు? అలా పడకుండా నేనేం చేస్తానంటే ముందు ఇగో ఈ అబ్బాయిని పెట్టాలి. ఈ అబ్బాయికైతే మార్కెట్ ఉంటది. ఇలా రాయను కదా! ఫస్ట్. ఈ ఫన్నీగా ఇలా ఫన్నీగా రాద్దాము. లేపోతే ఇలా ఫైట్స్‌తో రాద్దాం అనేది నేను అస్సలు చేయను. నాకొక థాట్ బిల్డ్ అయిన తర్వాత దాన్ని ప్రాపర్‌గా ఒక పేపర్ మీద పెట్టి దాన్ని రాసుకున్నాక అప్పుడు ఈ క్యారెక్టర్ ఇదైతే బావుంటది అనుకున్నప్పుడు అప్పుడు క్యారెక్టర్ ఆర్క్ రాస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 'వెంకటేష్ బాబు' ఆహ్, చెయ్యాలి అంటే ఒక ఆహ్, ఆహ్, ఈ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆర్క్ మారిపోతది. క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతది. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇతను అనుకున్నాక దాన్ని బిల్డ్ చేస్తాను. నేను స్క్రిప్ట్ అయ్యాక నాకనిపిస్తది. మరి 'వెంకటేష్ బాబు' దొరకరు కదా! ఒకవేళ నేను సూపర్ డైరెక్టర్‌ని కాదు, నేను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ని కాదు, నాకు అవకాశం వస్తదో రాదో తెలీదు. అలాంటప్పుడు నేను ఒక 4 ఆప్షన్స్ పెట్టుకొని పని చేస్తాను. 4 ఆర్క్‌లు పెడతాను నేను యాక్చువల్లీ క్యారెక్టర్‌కి. ఈ ఈ విషయంలో 'బార్బరికి' అదే జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ నేననుకునేది 'మోహన్ లాల్' ఈ కథకి. ఈ కథకి నేను 'మోహన్ లాల్' అనుకున్నాను. సో, 'మోహన్ లాల్' ఒక సైకియాట్రిస్ట్, ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ అయిపోయాక తన ఏమంటారు దాన్ని ఆహ్, తమ్ముడు కొడుకుని, తమ్ముడు కూతురిని ఎలా అడాప్ట్ చేసుకుంటే, ఎలా అక్కడి నుంచి ఒక సైకియాట్రిస్ట్‌గా తను ఎలా డీల్ చేసాడు. ఆ యాక్సిడెంట్‌లో అతనికి కూడా చిన్న ఈ స్పైనల్‌కి ప్రాబ్లమ్ అయింది. సరిగ్గా ఏమంటారు దాన్ని నిల్చుంటే ఒక 5 మినిట్స్ నిల్చుంటాడు. ఇలాంటివన్నీ ఆలోచించుకున్నాను. ఇలా రాసుకున్నా డిజైనింగ్.
మళ్ళీ తర్వాత 'మోహన్ లాల్' వరకు వెళ్ళటం అనేది బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. సో, అది చాలా పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఒక 25,00,00,000 అయిపోతుంది. 25, 30,00,00,000 అయితది. ఎందుకంటే ఇప్పుడున్న 'మోహన్ లాల్' తాలూకా ఇది వేరే ఇంపాక్ట్ వేరేగా ఉంది. అంటే పాన్ ఇండియాలో. సో, కాబట్టి ఆయన రెమ్యునరేషన్ ఎక్కువుంటది. ఇవన్నీ మళ్ళీ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎంత రిస్క్ చేయగలుగుతదా? ఇలాంటివన్నీ క్వెషన్స్‌లో మేము 'మోహన్ లాల్' విషయంలో యాక్చువల్లీ 'మారుతి' గారు కూడాను ప్రొడ్యూసర్ కంఫర్ట్ లేనప్పుడు చేయకూడదు. చేస్తే అది అందరికి ఎఫెక్ట్ అవుతది. సో, ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు? ఇంత బడ్జెట్ ఆ బడ్జెట్‌లో ప్లాన్ చేద్దాము అనేది హ్మ్. ఆహ్, వెళ్ళాం. సో, ఇదనమాట. చూజ్ చేసుకునే విధానం నేనిలా చూజ్ చేసుకుంటాను. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లు అందరూ ఉంటారు. ఆహ్, అది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి సినిమాని ఆహ్, నడిపించే మెయిన్ లీడ్ రోల్ ఎవరైతే ఉంటారో అది వెరీ ఇంపార్టెంట్. అది నేను కథ అయ్యాకే చూజ్ చేసుకుంటాను. యాహ్! సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మన టాలీవుడ్‌లో అంత మంచి రీచ్ రాలేదు గదా! 'బార్బర్‌కి'. లైక్ హ్మ్. ఒకవేళ అది గనక ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో స్టోరీస్ అంటే చిన్న చిన్న మూవీస్ అయినా స్టోరీస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటది మలయాళం ఇండస్ట్రీలో. అవును. సో, అలాంటి హ్మ్. ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి ఉంటే మీదేమన్నా కొంచెం ఇంకా రీచ్ బాగుండేదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ విషయం చెప్పాలి. అసలు యాక్చువల్లీ రీచ్ ఉందా లేదా ఎవ్వరు చెప్పలేరు. అంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అవని, ఎంత పెద్ద మేధావి అవని, సినిమా థియేటర్‌లో సక్సెస్ అవుతది, అవ్వదు అనేది ఎవ్వరు చెప్పలేరు. ఓకే. అయితే ఈ విషయానికొస్తే మేము ఫస్టు అంటే ఆహ్, ఆహ్, ఫస్ట్ మేమేంటంటే 'బార్బరిక్' అనే ఒక క్యారెక్టర్‌ని జనాల్లోకి తీసుకెళ్ళటంలో ఫెయిల్ అయ్యాం ఫస్ట్. ఇది ఇది అందరికీ వర్తిస్తది. సో, 'మారుతి' గారు ఒక ట్రూ మాట చెప్పారు ఒక టైంలో నాకు. ఏంటిదది టైటిల్ మార్చే డార్లింగ్ అని. టైటిల్ మార్చే డార్లింగ్ ఇది టంగ్ ట్విస్టర్ అవుతది. తిరగదు. తిరగకపోతే ఆళ్ళు లైట్ తీసుకుంటారు డార్లింగ్ అని ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పారండి. చెప్పినప్పుడు మేము నిర్ణయం తీసుకోలేదంటే నేననే గాదు. మేము మా ప్రొడక్షన్ హౌస్‌లో మేముంటూ చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా! నిర్ణయం తీసుకోలేకపోయాం. సో, అది ఆ నిర్ణయం తీసుకోలేకపోవడంలో మొదటి తప్పు నాదే అవుతది. నంబర్ 1. నంబర్ 2 ప్రమోషన్స్ విషయంలో కూడా మేము చిన్న రాంగ్ స్టెప్స్ వల్ల జనంకి రీచ్ అవ్వలేదు. అదొకటి నేను ఆఫ్టర్ ఎమోషనల్ అయిన తర్వాత నాకొచ్చే కామెంట్స్ గాని, నేను చూసే కామెంట్స్‌ని బట్టి నాకప్పుడు అర్థమైంది. ఓహ్! అసలు ఎవరికీ తెలీదా ఈ సినిమా అని అప్పుడే అవును. అనిపించింది. ఆహ్, ఆహ్, మళ్ళీ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక మాట అన్నారు. నేను కార్‌లో ఎళ్తా ఉంటే రోడ్డు మీద పోస్టర్ ఉన్నది. ఇలా ఏదో ఒకటి 2 అక్షరాలు చదివే లోపే కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని చదవడం మానేసాను. తలదించుకున్నాను. ఏదోలే అనేసి. సో, ఈ విషయాల్లో అంటే ఇలాంటి టైటిల్ గాని, వాటెవర్ అది గాని, ఈ చిన్న ప్రమోషన్స్ మిస్టేక్ వల్ల సినిమా జనాల్లోకి రీచ్ అవ్వలేదు. ఓకే. రీచ్ అవ్వకపోవటం వల్ల తెలుగు ఆడియన్ థియేటర్‌కి రాలేదు ఫస్ట్. నేను సినిమా థియేటర్‌లో ఫ్లాప్ అయిందని అనను ఎట్టి పరిస్థితుల్లో. అవును. అది ఫ్లాప్ అయిందా? హిట్ అయిందో నాకు తెలీదు. అందుకే నా పెయిన్. అంటే అది ఫ్లాపో, హిట్టో తెలిస్తే మన పందా మారుస్తాం. అంటే స్టైల్ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 'సుకుమార్' గారు 'వన్' లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు. అది అవును సార్. మీకు అది అర్థం అవ్వడానికి టైం పట్టొచ్చు. కానీ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఫిల్మ్ నా దాంట్లో. కానీ ఆఫ్టర్ 'వన్' అనే సినిమా 'వన్' అనే సినిమా తర్వాత 'సుకుమార్' గారు మార్చేసారు ఆడియన్‌కి తగ్గట్టుగా. మారిపోయారాయన. వేరే, వేరే ఆలోచనలు వచ్చినాయి. కమర్షియల్‌గా ఎళ్ళిపోయి. అతను చాలా బ్రెయిన్ అసలు మంచి థ్రిల్లర్స్ అదరగొడతారు. కమర్షియాలిటీలోని థ్రిల్లర్స్ అదరగొడతారు. సో, అలా ఏంటంటే నాకర్థమవుతది అనేది నా మెయిన్ ఇది. సో, అలాంటిది నేనిప్పుడు తెలుగు ఆడియన్ చూడలేదు అనంటే ఓటీటీలో ఇట్స్ బీభత్సమైన రెస్పాన్స్. అవును సార్. యాహ్! అస్సలు ఎంత నాకు తెలిసి 100,000,000 మినిట్స్ ఇన్ 4 డేస్. అవును సార్. 4 రోజులు. 4 రోజులు. ఇంకో 3 రోజులు కౌంట్ రాలే మనకి. అదే 3 డేస్‌కో, 4 డేస్‌కో ఒకసారి ఆ రిజల్ట్ ఇస్తా ఉంటారు. ఆహ్,
నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒకటే థింగ్, థియేటర్‌కి తీసుకురావటానికి భుజాల మీద యేసుకునే ఒక పర్సన్ కావాలి. ఒక భుజాల మీద యేసుకునే దమ్ము గావాలి నాకు. భుజాల మీద యేసుకొని తీసుకెళ్ళే దమ్ము గావాలి. అలాంటి విషయంలో మేము ఆహ్, ఆహ్, ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో గాని, ఆర్ హిందీ ఇండస్ట్రీలో గాని, ఇప్పుడు మలయాళం డబ్బింగ్ వస్తుంది త్వరలో. ఒక 10-15 డేస్‌లో మళ్ళీ అమెజాన్‌లో యాడ్ అయితుంది. ఈ సినిమా ఖచ్చితంగా టాప్ 10లో ప్రస్తుతానికి మొన్నటిదాకా 1లో ఉండింది. జస్ట్ ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చి 2లోకెళ్ళింది. 2 లైన్స్. టా ఇప్పుడు 2లో ఉంది. టాప్ 10లో ఇంకో 1 మంత్ ఉంటది. 2 మంత్స్ కూడా ఉంటది. డౌట్ లేదు. ఎందుకు అవును. అని అంత కాన్ఫిడెంట్‌గా నేను చెప్తున్నానంటే, హిందీ మీరు రివ్యూస్ చూడండి. అరే హిందీ అప్‌లోడ్ చూడండి. ఆళ్ళు భలేగా చూస్తున్నారు హిందీని. హిందీలో యెస్. 'బార్బరికి.' యాహ్! అసలు మామూలుగా చూడలేదు. తెలుగులో ఎలాగో చూస్తారు. తెలుగులో చిన్న కాంట్రోవర్సీ ఉంది. తిట్టుకునే వాళ్ళున్నారు. బాధపడే వాళ్ళున్నారు. ఆహ్, ఆహ్, దాన్ని ఇంకొకలాగా తీసుకునే వాళ్ళున్నారు. అసలు అని చూడొచ్చు మేబీ. చూసిన తర్వాత నాకు నాకు తెలిసి ఇప్పుడు ఒక 2000, 3000 మెసేజ్‌లొచ్చుంటాయి. ఇన్‌స్టాలో గాని, వాట్సాప్‌లో గాని. సో, అందరూ చాలా పాజిటివ్‌గా చెప్పారు అనేది. అయితే ఓవరాల్‌గా తమిళ్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది యాక్చువల్లీ. ఓవరాల్‌గా సినిమా అయితే నిరాశ అయితే పెట్టలేదనేది నాకు అర్థమైంది. అది ఒక డైరెక్టర్‌కి థియేటర్‌లో కానీ నిలబడితే సినిమా ఆనందం వేరు. ఆ జన్మకి అది చాలు యాక్చువల్లీ. నాకప్పుడే అనిపిస్తది. ఆహ్, ఆహ్, అంటే నాకంత పిచ్చేమో నాకు తెలీదు గానీ, నాకు మంచి బ్లాక్ బ్లాస్టర్ అయిపోయిన తర్వాత, నాకు నెక్స్ట్ దేవుడు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్ ఉంటది నాకు. అంటే అంత పిచ్చి నాకు. ఓకే. ఆ! సో, అంత పిచ్చిలో బతికాను. సినిమా అంటే అంత పిచ్చి. అంటే ప్రాణం కూడా ఇచ్చేంత పిచ్చి. సో, మీరు అడుగున క్వెషన్ ఏంటంటే మలయాళం, తెలుగు, తమిళ్ అంటే తెలుగు ఇస్ ఎ బ్రిలియంట్ ఆడియన్స్. అన్నీ అన్నిటిని మంచి హృదయంతో చూస్తారు. అదే ఇతర భాషలో చూడరు. మీరు గమనిస్తే. ఆ! వాటెవర్ మలయాళం మన తెలుగు సినిమాని అత్తుకోరు. తమిళోళ్ళొచ్చి మనదేమో ఎత్తుకోరు. కానీ మనకు మాత్రం మంచి ఇదుంటది. మనం ఏ భాషని చూడం. కొరియాలో వచ్చినా అది మంచి ఫిల్మ్ అయితే చూస్తాం. సో, ఖచ్చితంగా యెస్. థియేటర్‌లో ఇప్పుడు అంటే ఆ టైంలో రీచ్ అవ్వక జనాలు రాలేదు కాబట్టి ఐయామ్ రియల్లీ సారీ. తర్వాత తెలిసింది నాకు ఆ విషయం. ఓహ్! రీచ్ చేయలేకపోయామా అనేది అప్పుడు అర్థమైంది నాకు. సో, ఈ తప్పు ఆహ్, అంటే ఈ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ కూడా చాలా కాన్సంట్రేట్ చేయాలి. ఫ్యూచర్‌లో వచ్చే డైరెక్టర్ల గురించి చెప్తున్నా. 10,000లో సినిమా చేసినా నువ్వు 20,000 ప్రమోషన్ చేయాల్సిందే. చేస్తేనే రీచ్ అవుతది. చాలా కేర్‌ఫుల్. ఆ విషయంలో నేను అక్కడ రాంగ్ స్టెప్ పడింది నాకు. అంతే. యాహ్! సార్ ఇప్పుడు 'బర్బరిక్' మూవీకి మీరు ఇనీషియల్ బడ్జెట్ ఎంతనుకున్నారు? అంటే ఇప్పుడు అది మూవీ స్టార్ట్ చేశాక బడ్జెట్ ఇంకా పెరిగిందా? లేదా తగ్గిందా? లేదా మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతనుకున్నారో అంతే కన్సిస్టెంట్‌గా ఉందా? యాహ్! నేను ఈ ఈ విషయంలో అంటే మీరన్నారు గదా! ఎవరి దగ్గరైనా పని చేశారా అని అన్నారు గదా! హ్మ్. నేను పని చేయకపోవటం వలన ఒక ఒకటి అంటే ఎలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేయటం. నేను ఒక 4 సినిమాలకు పనిజేసుంటే, లేదా ఒక 2 సినిమాలకు పనిజేసుంటే, వర్షం పడితే ఎంత టైంలో మనం షూట్ చేయగలుగుతాం? అంటే వర్షం ఏసి ఎంత టైంలో షూట్ చేయగలుగుతాం? ఆర్ ఏమంటదండి నైట్ సీక్వెన్సుల్లో చేజింగు, సిటీ అంతా తిరిగే సీక్వెన్సుల్ని ఎలా మనం బడ్జెట్‌ని కంట్రోల్ చేసి చేయగలుగుతాం? ఇవన్నీ సెట్ ఎక్స్‌పీరియన్స్ అంటారు దీన్ని. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫెయిల్ అవ్వటం వలన నేను అనుకున్న బడ్జెట్‌కి ఒక 1,50,00,00,000 ఎక్కువైంది. ఓకే. 1,50,00,000 ఎక్కువైంది. దానికి, దానికి ఇంకొన్ని రీజన్స్ యాడ్ అయినాయి. ఇది ఒక్కటే కాకుండా ఆహ్, ఆహ్, ఆర్టిస్ట్‌లు అందరూ కూడా బిజీ ఆర్టిస్ట్‌లున్నారు. 'సత్యరాజ్' గారు గాని, అప్పటికి 'సత్యరాజ్' గారు 'సల్మాన్ ఖాన్‌తో' విలన్‌గా చేస్తున్నారు. 'ఇడ్లీ కొట్టు' అని ఆయనతో చేస్తున్నారు. 'కూలీ' చేస్తున్నారు. ఇగ కంటిన్యూ సినిమాలున్నాయి ఆయనవి. కంటిన్యూ ఉన్నాయి. మాకు డేట్‌లు ఇబ్బందవుతున్నాయి. దానివల్ల మాకేంటంటే షెడ్యూల్ బ్రేక్స్ ఎక్కువ పడిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బడ్జెట్ ఎలా పెరుగుతదో చెప్తాను నేను. ఎగ్జాంపుల్ నేను ఒక ఒక ఒ ఒ ఒక లొకేషన్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో 'డాగ్ హౌస్' లాంటి ఒక లొకేషన్ ఉంది. ఈ లొకేషన్‌లో నేను నా కలర్ ప్యాలెట్‌కి
నేను అనుకున్న కలర్ ప్యాలెట్‌కి తగ్గట్టు రంగులేయించుకున్నాను. రంగులేసుకున్నాక నాకు ఎగ్జాంపుల్ 'సత్యరాజ్' గారు సడెన్‌గా ఏం చేశారనంటే నాకు "సార్ అది అక్కడ ఖచ్చితంగా ఎళ్ళాల్సొస్తుంది. ఐయామ్ రియల్లీ సారీ" అన్నారు. అనంగానే నేను బ్రేక్ ఇవ్వాల్సొచ్చింది. ఆ రంగులు అప్పటి వరకు ఆగవు. వేరే వారు లొకేషన్స్‌కొస్తారు. అప్పుడు 'పుష్ప' హ్మ్. ఇమ్మీడియేట్‌గా 'పుష్ప 2' ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఆ లొకేషన్ హైర్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వైట్ పెయింట్ ఏసేసారు. సో, ఓకే. దానికి మాకు ఆల్‌మోస్ట్ 3,00,000 ఖర్చయింది దానికి. ఓన్లీ పెయింట్స్‌కి వాటికే 3,00,000 ఖర్చయింది. అంటే ఇలాంటి ఇదేంటే ఏమవుతదనంటే, మనం ఒక్క లొకేషన్‌లో చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్టీస్ గాని మనం బయట నుంచి తీసుకొస్తాం. ఇప్పుడు 'సత్యరాజ్' గారి హౌస్ ఉంది. మీరు సినిమా చూసుంటారు. 'సత్యరాజ్' గారి హౌస్ కొంచెము అథెంటిక్‌గా ఉంటది. కొంచెం యాంటిక్‌గా ఉంటది. అవును సార్. ఎందుకు అనంటే అందుకే మేము ప్రతీది కూడాను ఏంటంటే కొంచెం యాంటిక్‌గా ఎందుకు డిజైన్ చేసామంటే, ఆ కార్ గాని, అతను గాని అతను ఒక 70 ఏళ్ల మనిషి. అత అలా అలా దృష్టిలో పెట్టుకున్నాం. అతనికి మైథాలజీస్ అంటే ఇష్టం. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసాం. సత్యరాజ్ గారు కంటిన్యూయస్‌గా 5 రోజుల డేట్‌లో లేదా 6 రోజుల డేట్‌లో ఇస్తే అది ఫినిష్ అయితది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే డేట్స్ ప్రాబ్లమ్. సో, సత్యరాజ్ హ్మ్. గారు ఉంటే ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఉండరు. లేపోతే ఇట్లా దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ ఇలాంటివి వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది మాత్రం నేర్చుకోకపోతే మాత్రం బడ్జెట్ ఎక్కువవుతది. ఆ విధంగా ఒక 1 ½ సీఆర్ అయితే బడ్జెట్ అయింది. ఓకే. సార్ ఇంకొకటి ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది మూవీస్‌లో రోల్ ఎలా ప్లే చేస్తుంది? అంటే ఇప్పుడు సినిమాని ప్లాన్ చేసే దగ్గర నుండి కాస్టింగ్ వరకు, అలాగే క్రియేటివ్ డిజైన్స్. సో, మీకు బడ్జెట్ గనుక ఇంకా ఎక్కువ ఉండుంటే మీ అవుట్‌పుట్ ఇంకా బావుండేదా సార్? అంటే నేను నా సినిమాలో ఫీల్ అయిందేంటంటే, హ్మ్. అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగింది. ఆ! కానీ నేను సెకండ్ హాఫ్‌లో సత్యరాజు గారి స్పేస్‌ని పెంచాలి. సత్యరాజు గారి ఎమోషన్‌ని ఇంకా బిల్డ్ చేయాలని అనుకున్నాను. కానీ సత్యరాజు గారి పర్ డే పేమెంట్ చాలా ఎక్కువ. ఓకే. అప్పటికే బడ్జెట్ పెరిగింది. నేను ఇంకొక 2 డేస్ తీసుకోవడానికి నాకు లేదు ఛాన్స్ బడ్జెట్ లేదు. సో, హ్మ్. దానివల్ల మీకు సెకండ్ హాఫ్‌లో నేనెప్పుడు సెకండ్ హాఫ్ చూసినప్పుడల్లా నాకొకటే బాధ అనిపిస్తుంటది. ఒక ఆహ్, ఆహ్, 2 ఆహ్, 2 డేస్ గాని ఉండుంటే 'సత్యరాజ్' గారిని ఇంకొకలాగా బిల్డ్ చేసుండేవాడిని సెకండ్ హాఫ్‌లో. ఆ స్క్రీన్ స్పేస్‌లో దాన్ని చేసుండేవాడిని. అది ఇంకా చాలా ఇంపాక్ట్ కలిగించేది అనేది ఎప్పటికీ బాధ ఉంటది. బట్ అది చేయలేకపోవడానికి కూడా తప్పు నాదే. బికాస్ ఆఫ్ ఆ బడ్జెట్ అనేది పెరగటం 100% కెప్టెన్ ఆఫ్ ది హ్మ్. షిప్ ఆలోచించాలి, ప్లాన్ చేయాలి. అంటే ప్రాపర్‌గా టీమ్ ఉండాలి. అలాగే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కూడా ఆలోచించాలనేది నా ఉద్దేశ్యం. అది నేను అంటే ఫ్యూచర్ ఓకే. డైరెక్టర్ల కోసం చెప్తున్నా. మీరు ఊరికే హ్మ్. ఎళ్ళాము, మానిటర్ మీద కూర్చున్నాము, మైక్ పట్టుకొని ఇలా పట్టుకొని నేను డైరెక్టర్ అస్సలు ఫీల్ అవ్వద్దు. చాలా జాగ్రత్తగుండాలి. ఓకే. అది. మీరసలు క్యాస్ట్‌ని ఎలా అంటే ఎలా అప్రోచ్ చేస్తారు క్యాస్ట్‌ని? ఆహ్, ఇప్పుడు 'సత్యరాజ్' హ్మ్. గారిని ఎలా అప్రోచ్ చేయ్యరు? తర్వాత వేరే యాక్టర్స్‌ని ఎలా అప్రోచ్ చేయరు? ఇప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక డెబ్యూ డైరెక్టర్ గాని, అదే డెబ్యూ ప్రొడ్యూసర్స్ గాని ఎవరు కూడా పెద్ద ఆర్టిస్టుల దగ్గరికెళ్లి మీరు డేట్లు సంపాదించుకోలేరు. చాలా కష్టం. ఎందుకు సంపాదించుకోలేరు అనంటే, మీ ప్రొడక్షన్ హౌస్ ఇదివరకు ఒక సినిమా తీసుండదు. ఒక డైరెక్టర్ ఇదివరకు సినిమా తీసుండడు. ఒకవేళ తీసినా ఏదో సినిమా తీశాడు. ఇలాంటోళ్ళ మీద జనరల్‌గా పెద్ద ఆర్టిస్ట్‌లకి హోప్ ఉండదు. నమ్మకం ఉండదు. ఎందుకుండదు అనంటే, ఎందుకుండదనంటే వందల కొద్దీ సినిమాలు ఆగిపోయిన సినిమాలున్నాయి. ఎందుకు ఆగిపోయానంటే ప్రొడక్షన్ ఫెయిల్యూర్ వల్లో, లేపోతే డైరెక్టర్ ఫెయిల్యూర్ వల్లో, ఇంకొకలాగో ఆగిపోయి వాళ్ళకి పేరుని ఖరాబ్ చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆర్టిస్ట్‌ని తీసుకొనొచ్చాము. బడ్జెట్‌ని చేసుకోలేక చుట్టేసాం సినిమా. రేయ్! ఇగ చుట్టేసాం. ఫాస్ట్. అతను యెస్. ఆ! ఫాస్ట్‌గా చుట్టేసి పెట్టేస్తే అతనేం జేస్తాడు? థియే థియేటర్‌లో సినిమా చూసి చుట్టేసారు అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఎస్టాబ్లిష్‌మెంటు అది అనుకున్నది అనుకున్నట్టుగా నేను కథ చెప్పినప్పుడు ఎలా చెప్పానో, అలాగే తీయాలనేది లేదా బడ్జెట్ పెట్టాలనేది ఆహ్, ఆర్టిస్ట్‌కుంటది. ఆ ఆర్టిస్టు తన జీవిత కాలంలో ఇలాంటివి ఒక 10 ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసి ఉంటాడు గాబట్టి, ఈ రోజుల్లో పెద్ద ఆర్టిస్ట్‌లు ఎవ్వరు కూడా గబుక్కున ఛాన్స్ ఇవ్వరు.
ఈ విషయంలో మాత్రం కేవలం మారుతి గారు నన్ను నమ్మి మా ప్రొడక్షన్ హౌస్‌ని నమ్మి మారుతి గారు సార్ అదే సార్ ఏదో మాకు ఇందాక మీరు అన్నారు కదా! అంటే సెకండ్ హాఫ్‌లో కొంచెం క్యారెక్టర్ ఎక్కువ బిల్డ్ చేయలేకపోయాను సత్యరాజ్ సార్‌ది డేట్స్ దొరక్క అని. మాకు అంటే నాకు ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే లైక్ మల్టిపుల్ ట్రాక్స్ రన్ చేసి ఇప్పుడు 'బ్రోచేవారు ఎవరో' ఉంటది. మల్టిపుల్ ట్రాక్స్ రన్ హ్మ్. చేస్తే ఎండింగ్‌లో వాటిని స్మూత్‌గా కనెక్ట్ చేసేస్తారు. మీది హ్మ్. హ్మ్. ఫస్ట్ హాఫ్ దాకా మల్టిపుల్ ట్రాక్స్ రన్ చేస్తూ ఉన్నారు. సెకండ్ హాఫ్‌లో కొంచెం అక్కడ ఈ వీళ్ళ ఈ సత్యరాజ్ సార్‌ది కాకుండా మిగిలిన స్క్రిప్ట్ ఉంటది కదా! వాళ్ళ సీనే ఎక్కువ సేపు రన్ అయినట్టు అనిపించింది. అది 100% వాస్తవం. అది అది అదే. నేనెప్పుడు అది నాకు మొదటి నుంచి నాకు తెలుసు. బట్ నేనేం చేయలేకపోయాను అది ఆ విషయంలో. అదే. యాహ్! యెస్. కరెక్ట్. మనిషి ఇంకోటి ఏదో ఏదో మాట్లాడుతున్నాము ఆగిపోయింది. ఓకే. ఫైన్. నాకు అదే సార్ గుర్తులేదు. కాస్టింగ్‌ని ఎలా అప్రోచ్ అవుతారు అంటే ఆ! మీరు ఇదే. అప్పుడు కరెక్ట్. అప్పుడు చెప్పకపోతే, మారుతి గారు చెప్పకపోతే ఆలోచిస్తారు అవతలోళ్ళు. అంటే 80% ఆలోచిస్తారు. కానీ ఒకటి ఏ ప్రొడక్షన్ హౌస్ బలం లేకపోయినా, లేకపోతే ఏ డైరెక్టర్ ఈ సినిమా చేయకపోయినా, బట్ నువ్వు చెప్పే విధానం, నీ ఆలోచన విధానం గాని ఆళ్ళకి కనిపిస్తే మాత్రం ప్రొడక్షన్ హౌస్ చూడరు. డైరెక్టర్ ఏ సినిమా చేశారనేది చూడరు. బట్ ఎక్కువ శాతం మాత్రం ఇది ఆలోచిస్తారు. అది జాగ్రత్తగా ఉండాలి. అది. యాహ్! సార్ మీరు మారుతి డైరెక్టర్‌ని ఎలా కలిసారో చెప్తారా ఒకసారి? యాక్చువల్లీ డైరెక్టర్ మారుతి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అనుకోనెళ్ళాను. ఒక కథ అనుకోనెళ్ళాను. నేనేంటంటే అంటే నేను ఒక 50,00,000 సినిమా తీసినోడు మహా అయితే ఇంకో బడ్జెట్ పెరిగితే 1,50,00,000, 2,00,00,000 సినిమా తీయాలనుకుంటాడు గానీ, మరి అంత పెద్ద సినిమా తీయాలని అనుకోడు కదా! అలాంటి ఛాన్స్ కూడా రాదు యాక్చువల్లీ అంత ఈజీగా. నేను ఈ ఒక కథ అనుకోనెళ్ళాక, కథని బిల్డ్ చేసుకున్నాక అంతా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్‌కి మారుతి గారు ఎలాగో పరిచయం అయ్యారంట. వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక మారుతి గారు ఈ థాట్ గుడ్ థాట్ యాక్చువల్లీ. ఈ థాట్‌ని ఆహ్, కొంచెం ఇలా తీసేసి చేసేస్తే అసలు వర్కౌట్ అవ్వదు. అంటే అది ఆ రీచ్ రాదు సినిమాకి. ఆహ్, మీరేంటంటే ఈ కథలో ఒక చిన్న చేంజ్ నేను చెప్తాను. కొంచెం మీరు రాసుకున్న కథని రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి ఇలా ఎళ్దాం అని ఒక ఐడియా ఇచ్చి, అందులో ఒక కుక్క సీక్వెన్స్ ఉంటది మన దాంట్లో. ఆహ్, ఏంటిది 'మంత్రి' గారి కుక్క మిస్ అయిందనేది. ఆ! అది తను అవును సార్. ఆ! ఆ! అది తను అదే తను ఈ ఐడియా ఇచ్చింది. ఇలా మార్చుకొని ఇలా చేద్దాం మామ చేస్తే మాత్రం ఇది ఆహ్, మంచి స్క్రీన్ ప్లే ఫిల్మ్ అయితది అని అన్నారు. సో, ఆ విధంగా ప్రొడ్యూసర్ ద్వారా నేను మారుతి గారిని కలిసాను. కథ కొంచెం తిరిగింది. అలా తిరిగింది. తర్వాత కా మారుతి గారు ఎప్పటికప్పుడు కథ మీద నేను నా రైటర్స్‌తో కూర్చొని, నా టీమ్‌తో కూర్చొని వర్క్ చేస్తూ మారుతి గారికి అప్డేట్ ఇచ్చేవాళ్ళం. ఆ మారుతి గారు కూడా సో హ్యాపీ. ఫస్ట్ కాపీ చూసినప్పుడు మారుతి గారు యాక్చువల్లీ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా చూసే వాళ్ళ ఆలోచన విధానం ఇప్పుడెలా ఉంది అనంటే చెప్పాడాయన. ఆహ్, సినిమా చూసేదే 15 సంవత్సరాల నుంచి 12, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఫస్ట్ సినిమా చూడటానికి ఇష్టపడేవాళ్ళు ఎక్కువ. అంటే కాలేజీలకెళ్తున్నా అదొక సినిమా అనేది అది చాలా తక్కువలో వస్తది కాబట్టి ఎళ్లి చూస్తారు వీళ్ళు. వీళ్ళ మైండ్ సెట్ ఎంతవరకు ఉంటది? ఎలా వాళ్ళకెలా ఉంటది? ఈజీగా, సరదాగా, ఫన్నీగానో, లేకపోతే ఒక లవ్వు, ఒక కామెడీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఉంటది. సో, చిన్న సినిమా చేస్తే ఆ విధంగా ఎళ్ళక తప్పదు. పెద్ద సినిమా చేస్తే నీ బ్రిలియన్స్, నీ తెలివితేటలు, నువ్వు అనుకున్న ఇది పెద్ద కాస్టింగ్ ఉంటే ఆహ్, ఆహ్, వర్కౌట్ అవుతది. సరే, సరే పెద్ద కాస్టింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 'బార్బిక్' లాంటి సినిమాకి 'మోహన్ లాల్' లాంటోళ్ళుంటే మీకు ఏముంటది దాని స్ట్రెచర్ మారిపోతది. దానిదిలా ఉంటది. సో, కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉండిపోయిన సినిమా ఈ చూడాలి.
ఆడియన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 15-20 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు ముందెళ్తారు గదా! వాళ్ళకి ఫస్ట్ గాని నచ్చకపోతే మాత్రం కష్టం. బట్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళ సంఖ్య థియేటర్‌లో చాలా తక్కువ. అవును. థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళ సంఖ్య థియేటర్‌లో చాలా తక్కువ. ఓటీటీలో చాలా ఎక్కువ. ఒక రకంగా ఆ విధంగా కూడా ఈ సినిమా ఓటీటీలో అంత బ్లాస్ట్ చేయడానికి రీజన్ అయ్యుండొచ్చు. ఈ విషయం చెప్పారు నాకు. అలాగని అదే అక్కడ చిన్న, చిన్న థ్రెడ్ మిస్ అయింది యాక్చువల్లీ. ఆటికి మ్యాజిక్ చేస్తే చిన్న సినిమా చేస్తే అంటే కొత్తోళ్ళతో చిన్న సినిమా గాని చేస్తే గనక కొంచెం 18, 25 మధ్యలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళు ఎంటర్‌టైన్ అయ్యేటట్టు వాళ్ళు చేయాలి. ఫ్యామిలీస్ మన సినిమాకి పరిగెత్తుకొని రారు. వీళ్ళు చెప్తే వస్తారు. మీకు కొన్ని యెస్. సినిమాలు సూపర్ హిట్ సినిమాలే అయిన బ్లాక్ బ్లాస్టర్ అసల. థియేటర్‌లో అసలు 30,00,00,000, 40,00,00,000, 100,00,00,000 కలెక్ట్ చేసే సినిమాలు కూడా ఓటీటీకొచ్చినప్పుడు నా ఏజ్ వాళ్ళు అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ దాటిన వాళ్ళు లేదా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు, 35 ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళకి ఈ సినిమాలు నచ్చవు. ఆహ్, "ఏం సినిమా ఎలా హిట్ అయిందండి" అని అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్. ఆళ్ళ స్టూడెంట్ లైఫు అన్నీ అయిపోయాక 30 ఇయర్స్ దాటాక వాళ్ళకి ఆ సినిమా నచ్చదు. వాళ్ళకి ఆ సినిమా నచ్చదు కదా! వాళ్ళు అలాగని థియేటర్‌కెళ్ళరు. అవును. సో, అది సో, ఆడియన్స్‌ని కొంచెము గుర్తుపెట్టుకొని పని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఫ్యూచర్‌లో డైరెక్టర్స్‌కి. సో, మార్కెటింగ్ ఇష్యూ గురించి లైక్ ఓటీటీలో బాగా క్లిక్ అయింది. థియేటర్‌లో సెట్ అవ్వలేదు కదా! ఇలాగ రీచ్ రాలేదు అని చెప్పేసి దాని గురించి. అదే ఆల్‌మోస్ట్ నాకు తెలిసి మీకు కూడా సినిమా థియేటర్‌కి ముందు ఏమైనా రీచ్ అయిందా? మీకు తెలుసా ఈ సినిమా ఉందని? లేదు సార్. తెలీదు సార్. పాటలు లేదు. పాటలు విన్నాను లేదు సార్. కానీ సార్. పాటలు ఆ సినిమా అని తెలీలేదు. పాటలు చాలా యెస్. పాపులర్ అయ్యాయి కదా! ఆ! పాటలు బాగా అయినాయి గాని బట్ ఆ సినిమానే ఎవరికీ తెలీదు. అంటే యెస్. యాహ్! అది అవును సార్. అదేదో జరిగిపోయింది. అదే నేను అదే అంటున్నాను. 20,000 రీల్స్ చేసుకున్నారు ఓన్‌గా అనంటే, వాళ్ళకి ఆ పాట ఇష్టమై ఉండి రీల్స్ చేసుకున్నారు గదా! ఇంత ఏంటసల ఇంత 20,000 రీల్స్ అంటే ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర 50-60 మిలియన్ వ్యూస్. అవును. 50-60 అవును సార్. మిలియన్ వ్యూస్‌లో ఈ సినిమా పేరు తెలియలేదా అనేది ఆశ్చర్యం వేసింది నాకు. అంటే జనరల్‌గా నేను ఒక పాట హ్మ్. నచ్చితే ఇది ఏ సినిమాలో ఉంది అనేది చూస్తాను. బట్ ఓహో! మేబీ అందరూ అలా చూడరు. ఆ పాట ఇనేస్తారు అంతే. రీల్ లాగా వస్తది. ఓహ్! అవును. పాట బావుందే అనుకుంటారు తప్ప అందరూ ఈ సినిమా ఏ సినిమా అని చూడరేమో అని అప్పుడు అనిపించింది. సో, ఇవన్నీ హ్మ్. ఇవన్నీ కూడా మనం భ్రమ పడిపోయాం సినిమా. ఓహ్! రీచ్ అయిపోయింది అనేది భ్రమలోకెళ్ళిపోయాం. యాక్చువల్లీ అవును సార్. వీటికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంత మంచి పాట తీసినా ఈ సినిమాలో ఉందని చెప్పేటట్టుగా ఆ పాట ప్రమోషన్ చేయాలి. ఆహ్, ఇది ఈ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 'త్రిబాణధారి బార్బరిక్' అనేది టైటిల్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం గట్టి ప్రయత్నం చేయాలి. అది మారుతి గారు చాలా చెప్పారు. లేదా టైటిల్ తీసేయాలి. ఈ 2 జరగాలి. హ్మ్. సో, ఇదే ఆహ్, ఈ కారణాలే మెయిన్ థియేటర్‌కి జనం రప్పించలేకపోయాం. అంతే. సార్ మీకు మీ మూవీలో ఆహ్, అంటే మీ ఫేవరెట్ సీన్ ఏది? లైక్ షూటింగ్ టైమ్‌లో గాని, చూసి దాని అవుట్‌పుట్ సూపర్‌గా వచ్చిందనిపించింది. ఫేవరెట్ సీన్. ఆహ్, నా ఫేవరెట్ అంటే మాత్రం ఇంటర్వెల్‌కి 10 నిమిషాల ముందు. ఆహ్, 10, 15 నిమిషాల ముందు గుడి నుంచి దగ్గర ఏది గుడి దగ్గర? అదే గుడి యాహ్! దగ్గర గుడి దగ్గర. అంటే ఒక ఆహ్, ఆహ్, పోలీస్ స్టేషన్‌లో కొడుకు నిజం చెప్పరా అని అడుగుతున్నప్పుడు ఒక సైకియాట్రిస్ట్ ముందుకొచ్చి, "సార్ కొడితే భయంతో అబద్ధం చెప్తాడేమో" ఆహ్, అనంటే నిజం తెలుసుకున్న దగ్గర నుంచి నాకు ఒక 15 నిమిషాలు సినిమా నాకు నా ఫేవరెట్. ఎందుకంటే అంత వర్షంలో టెన్షన్‌గా నడుస్తుంటది. అమ్మాయి ఏమైంది అనేది ఆ 15 నిమిషాలు మొత్తం నాకు సినిమా మొత్తానికి బాగా ఇష్టమైన పార్ట్ అది. అవును. హ్మ్. అది ప్లస్ బీజీఎం గూడా సూపర్‌గా ఉంటది. ఇప్పుడు ఎండింగ్‌లో యాహ్! సత్యరాజ్ గారు అవును. గన్ ఇచ్చిస్తారు గదా! హ్మ్. హ్మ్. గన్ను హ్మ్. హ్మ్. హీరోయిన్‌కి ఇచ్చేసి బయటికొస్తారు. అప్పుడు సత్యరాజ్ హ్మ్. గారు ఒక డైలాగ్ చెప్తూ ఉంటే వెనక ట్రాక్ ప్లే అవుతూ ఉంటదసలు. భలే ఉంటది ఆ అవును. లాస్ట్ ఆ సీన్ మాత్రం. అవును. అదిరిపోద్ది. అవును. ఓవరాల్‌గా ఆ బీజీఎం మాత్రం ఇరగదీశారు 'ఇన్‌ఫ్యూషన్ బ్యాండ్'. అవును సార్. యెస్ సార్. ఆహ్, చాలా చేశారు. సాంగ్స్ కూడా చేశారు. ఇగ అంతే అది టైం అది. ఆ! యాహ్! సార్ ఇప్పుడు
ఓటీటీలో ఆల్మోస్ట్ అన్ని మిలియన్ వ్యూస్ మినిట్స్ వాచ్ టైం అంటే ఆల్మోస్ట్ 5 లాక్ వ్యూస్ పైన వచ్చుంటాయి. ఎక్కువ వచ్చిందండి. ఇంకా బాగా అంటే నా లెక్క ప్రకారం 100 మిలియన్ వ్యూస్ అంటే దగ్గర దగ్గర 1.5 to 1.6 మిలియన్ వచ్చుంటది. వ్యూస్. ఓకే. యెస్. అంటే అదే. ఇవి వ్యూస్ కౌంట్‌కి, సినిమా కౌంట్‌కి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చూస్తున్నాను అమెజాన్‌లో. ఇప్పుడేంటిది 'మై ఫాల్ట్' అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ వచ్చింది. నేను అది చూస్తున్నాను. చూసి కాసేపు అయిపోయిన తర్వాత సర్లే రేపు చూద్దామని పెట్టేస్తా. అలా క్యాలిక్యులేషన్ వస్తది. నేను మళ్ళీ వారం తర్వాత చూడొచ్చు ఆ సినిమా. ఓకే. సరే. సో, అలాగా అదే. మినిట్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు అమెజాన్ గాని ఎవరైనా రెవెన్యూ జనరేట్ చేసేది పర్ అవర్ లెక్క జనరేట్ చేస్తారు రెవెన్యూ. అంటే పర్ మూవీ లెక్క కాదు. మూవీ టోటల్ వ్యూ మీద కౌంట్ కాదు యాక్చువల్లీ. పర్ అవర్ చూస్తే మినిట్ లెక్క క్యాలిక్యులేషన్ వచ్చేస్తది. మినిట్ లెక్కే మనకి రెవెన్యూ షేర్ ఇస్తారనమాట. సో, కాబట్టి ఆ విధంగా నేను అంటే ఒక సన్ నెక్స్ట్ ఉంది. సన్ నెక్స్ట్‌లో కౌంట్ ఇంక మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్‌కి గాని ఇవ్వరు. ఆహ్, ఇది మాత్రం ఎవ్రీ 2, 3 డేస్‌కొస్తది కాబట్టి వెరీ గుడ్. నాకు తెలిసినంత వరకు 5 రోజుల్లో దగ్గర దగ్గర ఆహ్, 20-20 సారీ 10 1,000,000, 2,000,000 ఒక 3,000,000 పైనే చూసుంటారు. ఓకే. సార్. 3,000,000 పైనే చూసారు. ఆ 3,000,000లో ఆల్‌మోస్ట్ ఒక 70% మళ్ళీ ఆళ్ళ పనులు ఏదో పనుండి వదిలేసి ఉంటది గదా! మళ్ళీ ఒక టైమ్‌లో వచ్చి అవును. మళ్ళీ అది కంప్లీట్ చేస్తారు. సో, అలా జరుగుద్ది. యాహ్! అది ఏదో సార్ చెప్తున్నావా? మీ ఇదేనా ఆన్సర్? హ్మ్. ఇదే సార్. హ్మ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ సినిమా తీద్దాం అనుకుంటున్నారు? ఏదైనా ప్లాన్ ఉందా? ఆహ్, నేను అంటే నాకొక నా నా సంతకం నాకుంది. నేను ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు. నా ఓన్ సైన్ నాకుంది గాబట్టి, నేను నా పందాలోనే ఎళ్తాను. కానీ సినిమా 100% జనాల్ని సాటిస్ఫై చేసింది. ఓకే. అవును. యాహ్! జనాలకి అంటే మీరు చెప్పండి మీకు సినిమా ఎలా అనిపించింది? అంటే యాహ్! ఈ మాట అనే ముందు యాహ్! చాలా మీకు నాకు అడగాలి. అందరికి నచ్చింది. యాహ్! ఆ! యాహ్! అవును సార్. అది 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 సినిమాని బోర్ కొట్టకుండా సినిమాని ఒక ఒక దీంతో ఒక కాంటెస్ట్‌లో మెచ్యూర్‌గా ఉంది సినిమా. చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. బావుంది అనే మాటలు నాకు వినబడుతున్నాయి కాబట్టి, సో, 100% నా ఆలోచన విధానం. నా కొత్త ఆలోచన విధానం. నేనెవరిని ఫాలో అయ్యాననైతే మీరు అనొచ్చా? అంటే ఈ 'బార్బరిక్' చూసాక ఎవరినైనా ఫాలో అయ్యే లే ఈ డైరెక్టర్ లేదు కదా! అంటే నా ఓన్ నాకున్నట్టే కదా! సో, అదే సార్. యాహ్! దాన్ని నేను వదలకుండా నెక్స్ట్ నేనొక ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అంటే ఉన్న కాంటెంపరరీ టైమ్‌లోనే చేస్తున్నాను. ఆహ్ బట్ స్క్రిప్ట్ గట్టిగా లాక్ అయితే గాని, నేను కాస్టింగ్‌కి వెళ్ళలేను. అది కూడా ఉంటే పెద్ద కాస్టింగ్ ఉంటది. బట్ అలా యాక్సెప్టెన్సీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఆహ్, చాలామంది చాలా రకాలుగా ఒక మనిషి కోణాన్ని చూస్తారు. ఒక మనిషి తాలూకా ఆలోచన విధానాన్ని చూస్తారు. అందులో నన్ను చూసే విధానంలో కొన్ని వాళ్ళకి చెడుగా అనిపించొచ్చు. మంచిగా అనిపించొచ్చు. దాన్ని బట్టి నా నెక్స్ట్ కెరియర్ డిసైడ్ అవుతదని నేను అనుకుంటున్నా. నా ఆలోచన విధానం మాత్రం రేపొక ఒక చాలా బ్రిలియంట్ ఫిల్మ్ తీయబోతున్నా. ఈసారి నేను చాలా జాగ్రత్తగా అడుగులేస్తాను. ఆహ్, ప్రీ విజువల్ చేసి సినిమా మీద వర్క్ చేస్తాను. అది. ప్రీ విజువల్ అంటే సినిమా ముందే చూసేస్తాను టీవీలో. అది ఎలా చూసేస్తాను అనంటే దానికి ప్లానేసాను. దాన్ని ప్రీ విజువల్ చేసేస్తాను. డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్, కట్ టు కట్ నార్మల్‌గా తీసేస్తాను. లైక్ 'బాహుబలికి' చేశారట్లా ప్రీ విజువల్. ముందే రాజమౌళి గారు సెట్‌కెళ్ళిపోయి వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ కో డైరెక్టర్లు, వాళ్ళ టీమోళ్ళతో తూర్పున ఉదయించిన ఇట్లా మాట్లాడుతూ చేసేసారు షాట్లు. ఇది ఈ షాట్, ఈ షాట్ అని ఎడిట్ చేసి అక్కడ పెట్టేస్తే మహా అయితే దానికి ఏం ఖర్చయితది? ఇప్పుడు 20, 30 కోట్లు పెట్టి సినిమా ఫ్లాపొచ్చి, డబ్బులు పోవడం కంటే, ఒక 10, 15 లక్షలు ఖర్చు పెట్టుకొని, సినిమా మీద కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకొని, లేదా ఇందులో మనం ఇందాక అనుకున్న 'బార్బిక్‌లో' సత్యరాజ్ క్యారెక్టర్ కొంచెం సెకండ్ హాఫ్‌లో ఉంటే బావుండని, మనకు ప్రీ యాహ్! విజువల్‌లో అర్థమైపోతది. అప్పుడు బడ్జెట్‌నేసుకోవచ్చు.
లేదు దీన్ని ఇలా పెంచుకోవాలి. ఈ సీన్ కాదు, ఈ సీన్ పెట్టుకోవాలి. అప్పుడు రైటింగ్ మార్చుకుంటాము. లేదా వాటెవర్ అనుకుంటాం. పేపర్ మీద రాసిన తర్వాత స్క్రీన్ మీదకెళ్ళేసరికి మీకు చాలా తేడా ఉంటది. ఎగ్జిక్యూషన్‌లో గాని, పేపర్ మీద మీ ఊహ ఒకలాగుంటది. నేను చెప్పినప్పుడు మీ ఊహ ఒకలాగుంటది. ఇంకొకరి ఊహ ఇంకొకలాగుంటది. నా ఊహ ఒకలాగుంటది. ఓవరాల్‌గా స్క్రీన్ మీదకి ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు చాలా తేడాలుంటాయి. సో, నేనేంటంటే ఇలా నెక్స్ట్ ఫిల్ము ఒక ఒక పెద్దగానే ఎళ్తున్నాను. కానీ ముందు చాలా పకడ్బందీ ప్లాన్‌తో ఎళ్తాను. ఇది గాబరా ఆ! పడకుండా చాలా జాగ్రత్తగా ఎళ్తాను. ఎందుకంటే నా నా లైఫ్‌కి కావాల్సిందేంటంటే, నేనెప్పుడూ థియేటర్‌లో జనాల మధ్య కూర్చొని కిక్కిరిసిపోయే జనాల మధ్య కూర్చొని, సినిమా అక్కడ డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ ఆళ్ళు, ఈళ్ళు సినిమా చూసి మాట్లాడుకుంటారు చూడండి. ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటది. యెస్. ఆహ్, నా సినిమాని అంతమందిని చూస్తారు. అంతమందిని ఇప్పుడు నాకు చాలా మంది డాక్టర్స్ కాల్ చేసి చాలా పొగుడుతారు. చాలా ఆనందంగా ఉంటది. అలా థియేటర్‌లో కిక్కిరిసిపోయే జనాలు మళ్ళీ బయటకొస్తే జనాలు లోపలికెళ్ళడానికి వెయిట్ చేయాలి. ఇలాంటి ఆహ్, అదుంది నాకు. సో, అది క్రియేట్ చేసినప్పుడు నేను పూర్తిగా ఏమంటారు దాన్ని? నా ఆత్మ శాంతిస్తది. అంటే ఆత్మ యెస్. హ్యాపీ సోల్ హ్యాపీ ఫీల్ అయితది. ఆహ్, ఆహ్, రేపు పొద్దున అది జనరల్‌గా నాలాంటోడికైతే సరదాగా చెప్తున్నాను. పోయాక ఆహ్, కొ కొ కొన్ని బాడీస్ కాలవంట. కాలకపోతే యాహ్! తీసుకెళ్ళి ఆడికి మందు ఇష్టమైతే మందు పెడతారంట. మటన్ ఇష్టమైతే మటన్ పెడతారంట. అప్పుడు కాలుతాయట. లేపోతే సగం సగం కాలుతూ ఉంటాయట. అలాగేంటంటే నాకు తెలిసినంత వరకు ఆహ్, నాదేదైనా హిట్ సినిమా ఒక హార్డ్ డిస్క్ మంటల్లో ఏస్తే తప్ప నేను కాలను. అంత యాహ్! అంత పిచ్చి. సో, అది నేను ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా తీసుకోబోతున్నాను. చాలా బ్రిలియంట్‌గా తీయబోతున్నాను ఫిల్మ్. అది ఓకే. అగైన్ బ్రిలియంట్ స్క్రిప్ట్. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. బ్రిలియంట్ స్క్రిప్ట్. బట్ అసలు అంతకు మించి అంటారు కదా! అది చేసి చూపిస్తాను. యాహ్! సార్ కొంచెం లాస్ వచ్చింది కదా! మూవీ ప్రొడ్యూసర్స్‌కి జస్ట్ ఓన్లీ థియేట్రికల్ రిలీజ్ వల్ల. లైక్ ఈ ఓటీటీ వల్ల టాలీ అయిద్దా? లైక్ బడ్జెట్ ఇది. కొంచెం బ్రీత్ దొరుకుద్ది. ఆహ్, ఓకే సార్. యాహ్! ఆహ్, బ్రీత్ ఒస్తది. ఇప్పుడు జనరల్‌గా ఎవరికైనా సరే, ఏ ప్రొడ్యూసర్‌కైనా సరే, ఈ రోజుల్లో సినిమా గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ అన్న థియేటర్‌కెళ్లరు. ఓకే. పోయిందంటే అసలెళ్ళరు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి కూడా అంతే. ఆ! అవును. సినిమా సినిమాలో వావ్! అనేది ఉంటే ఎళ్తారు. ఈ వావ్! అనేది క్రియేట్ చేయడం ఎలా అనంటే యువతలోడు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచో, లేకపోతే అందులో యాక్టర్స్ గాని సృష్టించగలగాలి. ఆ వావ్! వావ్! అని సృష్టించగలగాలి. ఒక నంబర్ 1 అక్కడికెళ్ళి వావ్! అనిపియాలి. ఈ మ్యాజిక్ జరిగితే తప్ప థియేటర్‌లో జనం రారు. అది. అనుకుంటాం మనం. పెద్ద కాస్టింగ్ ఉంటే సినిమా అయిపోతది. పెద్ద కాస్టింగ్‌కైనా సినిమాలో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే పెద్ద సినిమాకైనా. వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే సినిమాలాడతాయి. ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఒక చిన్న సినిమాలో కూడా వావ్ ఫ్యాక్టర్ ఉంది గాబట్టే ఈరోజు థియేటర్‌లో అంత ఘన విజయం సాధించింది. సో, ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. నా సినిమా వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసిందో లేదో అనేది నిజానికి నాకు తెలీదు. యాక్చువల్లీ సినిమాకి అంటే సినిమా ఎవరికీ తెలీదు గాబట్టి ఇంకా ఏం చేస్తాం. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ వేరే అవును. సినిమాలు సక్సెస్ అయిన సినిమాలో అందరికీ తెలుసు సినిమా ఉందని. మా మా అబ్బాయి కూడా వాడికి 12 ఇయర్స్. వాడు కూడా టక్కున ఈ సినిమా ఎగ్జాంపుల్ 'లిటిల్ హార్ట్స్‌కెళ్దాం డాడీ' అన్నాడు. అంటే వాడికి తెలుసు. అదే అంటే సార్. వాడి వరకు తెలుసు. సో, సో అలా ఏంటంటే సినిమా ఆహ్, తెలిసి అందులో వావ్ అనేది ఉంటే మాత్రం వావ్ అంటే అది ఏ విధంగా నువ్వు నవ్వులో వావ్ ఫీల్ అవుతావా? థ్రిల్‌లో వావ్ ఫీల్ అవుతావా? హారర్‌లో వావ్ ఫీల్ అవుతావా? లేదా సీజీలో ఫైట్‌లో వావ్ ఫీల్ అవుతావా? లేతే రక్తం నరుక్కొని ఎళ్ళిపోతే వావ్ ఫీల్ అవుతావా? అనేది నీకు వావ్ అనేది వస్తే మాత్రం సినిమా అది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రూపాయి రాదు. చాలా గుర్తుపెట్టుకోవాలి థియేటర్‌లో. జస్ట్ మనము ఈ ఈ ప్రొజెక్షన్ కాస్ట్‌లుంటాయి. ఈ క్యూబు, ఈ యూఎఫ్ఓ ఆ కాస్ట్‌లు డబ్బులొస్తాయి. అంతకు మించి ఒకవేళ అవి కూడా రావు చాలా మందికి.
ఇంకా అదే చాలా సామెత కూడా ఉంది. ఏంటిది థియేటర్‌లో ఏంటిదిది మైదా కాస్ట్ కూడా రాదు అని అంటారు. అది అది జరిగిపోద్ది. సో, కాబట్టి ప్రొడ్యూసర్‌కి ఒకప్పుడు మీ క్వెషన్‌కి ఆన్సరు ఒకప్పుడు శాటిలైట్ ఉండేది బ్రీతింగ్ కోసం. సినిమా పోయినా శాటిలైట్‌లో ఒక 2, 3 కోట్లు పెట్టి సినిమా తీసినోడికి ఒక రూ. 1,00,00,000 వచ్చేది. డిపెండింగ్ ఆన్ కాస్టింగ్‌ని బట్టి. అక్కడ కూడా కాస్టింగే. ఈ రోజుల్లో ఏమవుతుందనంటే ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయినా క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ చూస్తది. ఏ సినిమా పడితే ఆ సినిమా కూడా ఓటీటీ పెట్టదు. నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ గాని, హాట్‌స్టార్ గాని ఏది పడితే అది పెట్టేసి సినిమా వచ్చింది మాకు కంటెంట్ వచ్చిందని పెట్టరు. ఆ కంటెంట్‌లో విషయం ఉండాలి. ఆళ్ళు కంటెంట్ చూడాలి. చూసాక ఆళ్ళు కమిటీ అంతా నిర్ణయించుకొని అప్పుడు అప్‌లోడ్ పెడతారు. సో, ఈ ఈ ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి రాబోయే ప్రొడ్యూసర్‌లు గాని, డైరెక్టర్‌లు గాని. లేకపోతే సినిమా అందులో అప్‌లోడ్ అవ్వదు. అప్పుడు బ్రీతింగ్ కాదు కదా! డెడ్డే. అప్పుడు డెడ్ అయిపోవాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ ఆడు ₹1,00,00,000 పెట్టినా వాడి స్థాయికి తగ్గట్టు వాడు డెడ్. ఇప్పుడు మేము ఇంత పెట్టాం. ఈ బడ్జెట్‌కి మంచి బ్రీతింగ్ అంటే ఒక 2 ఆక్సిజన్‌ల సిలిండరు కావాల్సిన ప్రొడ్యూసర్‌కి ఒక ఆక్సిజన్ సిలిండరు వచ్చినట్టే. అంటే ఈలోగా తను మళ్ళీ సస్టైన్ అవ్వగలుగుతారు. మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్స్ మారిపోతాయి. లేదా అదర్ బిజినెస్‌ల మీద కాన్సంట్రేషన్ మళ్ళీ డబ్బుని పెంచుకుంటాడు. మళ్ళీ ఒక సినిమా తీయడానికొస్తాడు. ఆ ఛాన్సెస్ ఈ సినిమాకున్నాయి. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ హ్యాపీ యాక్చువల్లీ. ప్రొడ్యూసర్ విషయంలో ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. అంటే తను ఒక ప్యాషన్‌తో చేశాడు. రిజ మ అతనికి కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతాడాయన. ఓహో! మన సినిమా ఎవరికీ తెలీదా అని నవ్వుకున్నాం మేము. జస్ట్ నాలుగో రోజు, ఐదో రోజు మేము నవ్వుకున్నాం. మన సినిమా ఎవరికీ తెలీదా? ఏంటి అది ఎక్కడ ఇంత రాంగ్ స్టెప్ ఏసాం అని డిస్కస్ చేసుకున్నాం. ఓటీటీలో ఈరోజు వచ్చేసాక చాలా అందరికి పేరొచ్చింది మళ్ళా. చాలా మంది అసలు మంచి సినిమా చేశారు, మంచి సినిమా చేశారు, మంచి సినిమా చేశారు. ఓహ్! అది ఏమంటారు దాన్ని మాస్టర్ పీస్ చేశారు అనట్లేదు ఎవరు కూడా. అది అలా అంటే కూడా నేను ఒప్పుకోను. ఆ! మంచి సినిమా చేశారు. వెరీ గుడ్ ఫిల్మ్. సో, వాచబుల్ ఫిల్మ్ అనేది మెచ్యూర్ ఫిల్మ్ అన్నారు. ఐయామ్ సో హ్యాపీ. యాహ్! దట్స్ ఇట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ కమింగ్. థాంక్ యూ సో మచ్. సార్ మా ఆడియన్స్ మీ ఏంటి జర్నీ ఎక్కడ ఫాలో అవుతారు? మీ ప్లాట్‌ఫార్మ్స్ ఏమన్నా ఉన్నాయా? సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్. ఇగో నాకు కూడా ఏంటిదిది ఈ ఈ ఈ ఈ ఒక ఇన్‌స్టా ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఆహ్, ఆ! అక్కడ అవును. ఫాలో అవ్వచ్చు. ఇక మిగతా నేను ఇన్‌స్టా తప్ప ఫేస్‌బుక్‌లో ఎక్కువ కనపడను. ఓకే. ఎక్కువ ఇన్‌స్టాలోనే ఓపెన్ చేస్తే ఇన్‌స్టా చూస్తాను. అంతే. అక్కడే ఫాలో అవ్వచ్చు నన్ను. ఓకే సార్. మో యాహ్! థాంక్ యూ. మోహన్ శ్రీవత్స అని ఉంటది. అక్కడ ఫాలో యెస్ సార్. అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్స్ త్వరలో ఇస్తా. ఫ్రమ్ మళ్ళీ అయ్యప్ప మాల యేసుకుంటున్నాను. ఓకే కొంచెం సార్. ఓకే ఎక్కువ సార్. యాహ్! అయ్యప్ప మాల యేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే డే అంతా ఎక్కువుంటది. చాలా అంటే 2 రోజుల సమయం ఒక్క రోజులో కనపడుతుంటది. అది ఎందుకో హ్మ్. తెలీదు. అంత స్పేస్ దొరుకుతది. అవును. అయ్యప్ప మాల యేసుకుంటే. ఎందుకంటే యెస్ ఉదయం సార్. 4 గంటలకు లేస్తాం కదా! 4 గంటలకు అవును అవును లేసేసరికి సార్. రాత్రి 9 వరకు విపరీతమైన టైం ఉంటది. సో, మంచి హాయిగా ఉంటది. ఈ మాలేసి ఒక బుర్రకు పదును పెట్టి హ్మ్. కొంచెం దేవుడు దీంట్లోకెళ్ళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలెడతాను. జాన్యువరి నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. యాహ్! ఓకే సార్. యాహ్! ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ద థాంక్ యూ బెస్ట్. సో మచ్. థాంక్ యూ బ్రో. థాంక్ యూ. బాయ్ హ్మ్. మరి. ఆ! బాయ్ ఓకే సార్. సార్. యాహ్! బాయ్. బాయ్. యాహ్! బాయ్.